ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి అయ్యా. తెరవబడిన హృదయాలు మాకు దయచేయండి. వినగలిగిన చెవి, గ్రహించే ఆత్మ మనసునిచ్చి మా అందరితో మాట్లాడి దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. ఐసియా చాప్టర్ 43 verse 1. Fear not, for I have redeemed thee. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు. మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి రీజనే ఇదండి, మనల్ని కూడా విమోచించడానికి. ఎక్కడి నుంచి విమోచించాడు? పాపపు బానిసత్వంలో నుంచి, సాతాను బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. బైబిల్లో భయపడకు అనే మాట 365 సార్లు రాయబడిందండి. అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? భయపడకుము. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, నేను భయపడుతూ, కలవరపెడుతూ, నేను ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా ఉండనివ్వండి. అయితే ఈ పరిస్థితుల్లో దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ భయపడేటువంటి ఏ పరిస్థితి మన జీవితంలో ఉందో మనం ఖచ్చితంగా దాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే మన దేవుడు జయ జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మన దేవుడు ఆల్రెడీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని జయించి మనకు చెప్పాడు, లోకంలో మీకు అనేకమైన శ్రమలు కలుగుతాయి, అయినప్పటికీ మీరు భయపడొద్దండి, నేను లోకాన్ని జయించాను, కాబట్టి మీరు కూడా జయించండి అని. ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క మానవుని జీవితంలో ఏదో ఒక కలవరము, ఏదో ఒక భయము, ఏదో ఒక ఆందోళన. ఎందుకంటే మానవ శరీరాల్లో ఉన్నామండి, లోకంలో ఉన్నాం. లోకము సాతాను అధికారంలో ఉంది. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక సమస్య అనేది మనం అందరం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. అయినప్పటికీ కూడా నా విమోచకుడు నాతో ఉన్నాడు, నా దేవుడు శక్తివంతుడు, నాకు సహాయం చేయటానికి అనే ధైర్యంగా మనం ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళినట్లయితే ఏ పరిస్థితులు మన ముందు ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు వచ్చాయండి. ఎన్నో భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ గుండా వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు వారు ముందుండి నడిపించాడు, విజయాన్ని ఇచ్చాడు. మరి ఇశ్రాయేల్ని బానిసత్వంలో నుంచి విడిపించాడు. ఆ రోజు ఎన్నో సంవత్సరాలుగా 400 సంవత్సరాలు పైబడి వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు యొక్క ప్రాంతంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. అయితే ఆ బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించడానికి దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేసి బయట తీసుకొచ్చాడండి ఐగుప్తు దేశంలో నుండి. ఆ రోజు అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. అయితే ఈరోజు మానవుని విమోచించడానికి, మానవులు చెరలో నుంచి విడిపించబడ్డానికి దేవుడే లోకానికి రావాల్సి వచ్చిందండి. దేవుని యొక్క కుమారుడు మనందరి పాపాల కోసం మరణించాల్సి వచ్చింది కల్వరి శిలువలో. మరి ఏ పాపము, ఏ యొక్క తప్పు చేయనటువంటి దేవుడు మరి మనందరి పాప విమోచన కొరకు ఆయన పాపముగా, శాపముగా కల్వరి శిలువలో మార్చబడ్డాడు. మనందరి పాపము ఆయన మీద వేసుకొని, మనందరి దోషం ఆయన మీద వేసుకొని చూడనల్ల నసహ్యంగా మార్చబడ్డాడు. మరి దేవుడి చేత విడవబడ్డాడు. మన చెయ్యి తండ్రికి అప్పగించడానికి ఆయన చెయ్యి తండ్రి చేతిలో నుంచి ఆ రోజు విడిచివేయబడిందండి. నిజంగా ఎడబాటు దేవుడు ఎంతో తట్టుకోలేకపోయాడు, కానీ మనందరి చేతులు తండ్రి చేతికి అప్పగించాడు. ప్రాణాన్ని నీ కోసం నా కోసం ఇచ్చి ఆ కల్వరి శిలువలో మరణించి తిరిగి మృత్యుంజయుడుగా తిరిగి లేచినటువంటి దేవుడు నువ్వున్న పరిస్థితుల నుంచి ఈరోజు నిన్ను విడిపించలేడా? ఏ పరిస్థితిని జీవితంలో నిన్ను కలవరపెడుతూ, బాధపడుతూ, ఇబ్బంది పెడుతూ అనేక సార్లు దేవుడికి నేను దూరంగా తీసుకెళ్ళిపోయి మరి దేవుడి దృష్టిలోనూ ఉండకుండా అనేక సార్లు పాపంలో పడిపోయే విధంగా ఏ పరిస్థితులు అయితే ఈరోజు నీ జీవితంలో చేసి ఉన్నాయో ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడిని విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే తప్పకుండా ఆ పాపముల నుంచి నువ్వు విమోచించబడతావు. పాపము మనల్ని ఎప్పుడు మనశ్శాంతిగా ఉండనివ్వదండి. పాపము మన జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తుంది. పాపము మనల్ని బంధకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. మనకు చాలాసార్లు తెలియటం లేదు ఆ పరిస్థితి.
అందుకనే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నెమ్మది లేదా? నీకు శాంతి లేదా? నీకు సమాధానం లేదా? అయితే ఎక్కడ నువ్వు పట్టబడిన స్థితిలో ఉన్నావు? ఏ పాపం నిన్ను పట్టుకొని ఉందో దాంట్లో నుంచి నేను విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతటి పాపాన్నైనా క్షమించడానికి యేసుప్రభు శక్తివంతుడండి. ఎవరినైనా ఆయన ఏ పాపం నుంచి అయినా విడిపించడానికి ఆయన శక్తివంతుడు. యేసుప్రభు క్షమించినటువంటి పాపం అంటూ ఏదీ లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకో. తప్పకుండా నీ పాపము నుంచి నిన్ను విడిపింపజేస్తాడు. నీ పాప బంధకాలని తెంపివేస్తాడు. అంతేకాకుండా పరిశుద్ధ జీవితాన్ని ఇస్తాడు. ఒక మానవుడు పరిశుద్ధునిగా మార్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. మానవుడి యొక్క అవిధేయత వలన, దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల వచ్చినటువంటి పాపము, మొదటి ఆదాము ద్వారా పాపం ఎంటర్ అయితే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుడిని పాపం నుంచి విమోచించున్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సాతాను చెప్పే మాటలు విని కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన విమోచకుడు పరిశుద్ధుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు. నువ్వు ఏ స్థితిలో నుంచైనా కూడా నిన్ను బయటకు తీసుకురాగలిగినటువంటి దేవుడు. ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు, ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉండొచ్చు మన జీవితంలో. ప్రతి క్వశ్చన్ మార్క్కి దేవుడి దగ్గర ఆన్సర్ ఉందండి. అంతేకాదు ప్రతి ఒక్క లాక్కి కీ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్క ప్రాబ్లంకి దేవుడి దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రతి ఒక్క ఇబ్బందికి ఆయన విడిపించడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు అండి. కాబట్టి ఏ సమస్య అయినా కూడా విడిపించడానికి ఆయన శక్తివంతుడని మనం తెలుసుకోగలిగితే, సమస్యతో మనం మాట్లాడగలిగితే, మన దేవుడు ఎంత శక్తివంతుడో చెప్పగలిగితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఎందుకు భయపడుతున్నాం తెలుసా? ఎందుకు కలవరపడుతున్నామో తెలుసా? మన పక్షంగా ఉన్నటువంటి దేవుడి యొక్క శక్తి మనం చాలాసార్లు గ్రహించలేకపోతున్నాము. సాతాను చెప్పే మాటలు వింటున్నాం. నీ వల్ల అవ్వదులే, ఇది నువ్వు చెయ్యలేవులే, నువ్వు ఇంతేలే, నీ బ్రతుకు ఇంతేలే, నీ జీవితం ఇంతేలే, ఇది జరగదు, ఎందుకంటే పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి, ఇది అవ్వదు ఇంకా అంతే అని సాతాను నిన్ను భ్రమ పెడుతున్నాడేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏ పరిస్థితి అయినా సరే నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు విడుదలనిస్తాను, నీకు జయ జీవితాన్ని ఇస్తాను. ఎవ్వరు చేయలేవన్నా నువ్వు చేయగలుగుతావు, ఎందుకంటే నేను నీ పక్షంగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఎవరి మాటలు నిన్ను బాధపరుస్తున్నాయి, ఎవరి మాటలు నిన్ను భయపడుతున్నా వాటిని చూసి నువ్వు బలహీనపడొద్దు. మనుషులు నిన్ను చూసి నువ్వు చేయలేవని చెప్పొచ్చేమో, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు చేయగలవు. ఎవరి శక్తి ద్వారా? దేవుడి శక్తి ద్వారా. నువ్వు ఈ విషయంలో నష్టపోతావని ఎవరన్నా చెప్తున్నారేమో, నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి నీ జీవితం ఇంకా ఇంతే అని చెప్తున్నారేమో, లేకపోతే నువ్వు ఈ పాపంలో పట్టబడి ఉన్నావు కాబట్టి నీ జీవితం వేస్ట్ అయిపోయింది, ఇంక నీ బ్రతుకు ఇంతే, ఇంక నువ్వు మారవు అని నీకు చెప్తున్నారేమో. ఇవన్నిటిని వింటూ నువ్వు భయపడిపోతున్నావేమో, లేకపోతే ఏదైనా రోగాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావేమో, నీకున్నటువంటి ఫెయిల్యూర్స్ బట్టి నువ్వు బాధపడుతూ భయపడుతూ కృంగిన స్థితిలో ఉన్నావేమో. అయితే యేసుక్రీస్తు ప్రభువు నీతో చెప్తున్న మాట ఇదే, భయపడొద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఏ పరిస్థితి అయినా సరే ఈరోజు దేవుడు నిన్ను ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. అంతేకాకుండా ఆ పరిస్థితుల్లో నుంచి నీకు విడుదలనిచ్చి జయ జీవితం అంటే ఏంటో నువ్వు అనుభవించే విధంగా చేస్తాడు. ఎక్కడైతే నువ్వు కృంగిపోయి పడిపోయినావో, ఎక్కడ నిన్ను అందరూ చేతగాని వాళ్ళు అని చెప్పి నేను మాట్లాడినారో అక్కడే దేవుడి నామానికి నీ ద్వారా ఘనత మహిమ తెచ్చుకోబోతున్నాడు. అక్కడే గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసి నిన్ను గొప్పగా దేవుడి నామానికి మహిమకరంగా నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఎవరివైనా సరే నువ్వు యేసు ప్రభుని అంగీకరించినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, జయ జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. అంతేకాకుండా నీ జీవితంలో కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇవ్వటానికి దేవుడు శక్తివంతుడు కనుక యేసయ్యకి నీ జీవితం అప్పగిస్తావా? యేసయ్య నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? యేసయ్యకి నీ హృదయంలో చోటిస్తావా? తప్పకుండా నేను ప్రతి దాంట్లో నుంచి విడుదల కలుగజేస్తాడు, విమోచించి నిన్ను గొప్ప వ్యక్తిగా అలాగే పరిశుద్ధుడిగా మార్చడానికి ఆయన శక్తివంతుడు కనుక నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చినట్లయితే తప్పకుండా ఈరోజు ఆయన యొక్క గొప్ప శక్తిని అనుభవించగలుగుతావు. కాబట్టి నువ్వు ఈరోజు దేవుని శక్తిని రుచి చూడాలని ఆశిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు అయ్యా. భయపడకమో నేను విమోచించును అని చెప్పావు తండ్రి. ఈరోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉండి భయపడిపోతున్నారో నేను ఆ సాతాను మాటల చేత కృంగి మరి అలాగే ప్రభువా నీరసించిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేవనెత్తండి అయ్యా. నీవు ఉన్నావు అన్న ధైర్యం, నీవు ఉన్నావు అన్న భరోసా ప్రతి ఒక్కరూ కలిగి జీవించడానికి, నేను అద్భుతమైనటువంటి మీ యొక్క శక్తిని రుచి చూడడానికి, నీ గొప్ప కార్యాలు చూడడానికి ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఆశీర్వదించి గొప్ప వాగ్దానం నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.